కవిత. నేను ఆఫీస్కి ఒక 10 మినిట్స్ లేట్గా వస్తాను. ఎవరైనా వస్తే నా కోసం వెయిట్ చేయమని చెప్పు. నేనా? ఏం లేదు, కొంచెం బాడీ అంతా పెయిన్స్గా ఉందని ఇప్పుడే ఫిజియోథెరపీ దగ్గరికి వచ్చాను. ఓకేనా? ఒక 15 మినిట్స్ లేట్గా వస్తాను ఆఫీస్కి. సరే. నమస్తే మేడం. నమస్తే. చాలా థ్యాంక్స్ మేడం మా క్లినిక్కి వచ్చినందుకు. మా కవిత మీ గురించి చెప్పింది. అందుకనే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. చెప్పండి మేడం, ఏంటి ప్రాబ్లం? ఏం లేదండి, నాకు కొంచెం బాడీ అంత పెయిన్స్గా ఉంటాను. టాబ్లెట్స్ వేసినా కాసేపే రిలీఫ్గా ఉంటుంది. ఫ్యామిలీ డాక్టర్కి చెప్తే ఒకసారి ఫిజియోథెరపీని కలవమన్నారు. అందుకనే మీ దగ్గరికి వచ్చాను. ఓకే మేడం, ఒకసారి ఇటు రండి. రండి. చెప్పండి మేడం, బాడీ పెయిన్స్ ఎక్కడెక్కడ వస్తుంది ఎక్కువగా? అక్కడ ఇక్కడ ఏం లేదండి, బాడీ అంతా హెవీగా పెయిన్స్, నిద్ర కూడా పట్టడం లేదు. టాబ్లెట్ వేసుకున్నా కూడా కాసేపే. ఓకే మేడం, నో ప్రాబ్లం. మేడం, హ్యాండ్ మొత్తం నొప్పి వస్తుందా లేకపోతే తిమ్మిరి తిమ్మిరిగా వస్తుందా మొత్తం అంతా? తిమ్మిరేం లేదండి, ఓన్లీ పెయినే వస్తుంది. ఓకే మేడం. ఓకే మేడం, ఎక్కడ పెయిన్ ఉంటుందా మేడం బాగా? కొంచెం ఉంటుందండి. షోల్డర్ అండి? కొంచెం ఉంటుందండి. ఓకే మేడం. ఓకే మేడం, మెడపక్క షోల్డర్ ఎలా ఉంది మేడం? అది కూడా కొంచెం పెయిన్గా ఉందండి. ఇట్లా ఇలా అంటుంటే ఎలా ఉంది మేడం? కొంచెం రిలీఫ్గా ఉందండి. మేడం, ఇలా నొక్కుతుంటే ఎలా ఉంది మేడం? ఇలా అంటే బాగుందండి. మేడం, ఇక్కడ ఎలా అంటుంటే ఎలా ఉంది మీకు? బాగుందండి. పెయిన్ ఏమో కానీ మీరు అలా చేస్తుంటే ఏదోలా ఉందండి. మేడం, రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వచ్చారనుకోండి, మసాజ్ చేస్తాను. మీకు ఏ పెయిన్స్ ఉండవు, హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి మీ నడిమేది మేడం, ఈ సైడ్కి పెయిన్ ఉందన్నారు, పెయిన్ ఉందా మేడం ఇక్కడ? కొంచెం ఉందండి. చాలా బాగుందండి. మేడం, ఇలా హాఫ్ అన్ అవర్ ప్రెస్ చేసామనుకోండి రోజు, బాడీ పెయిన్స్ మొత్తం పోతాయి. చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. డైలీ హాఫ్ అన్ అవర్ రావాలంటారా? మీకు కుదరకపోతే మీ టైమింగ్స్ చెప్పండి, నేనే ఇంటికి వస్తాను. ఇలా అంటే మా హస్బెండ్ ఇంట్లో ఉంటారండి. ఇవన్నీ చేయడం ప్రాబ్లం అవుతుంది. నేనే ఏదో టైంలో వస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుందా? ఈ మసాజ్కి అయితే హాఫ్ అన్ అవర్ సరిపోతుందండి. ఇంతేనా? లేదు లేదు మేడం, ఇది ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్ తర్వాత చూపిస్తాను. మేడం, ఈ ఫింగర్స్ ఎలా అంటే బాగుందా? చెప్పాను కదండి, మీరు ఎలా టచ్ చేసినా కానీ నా బాడీ పెయిన్స్ మొత్తం మాయమైపోయాయి.
మేడం ఉమ్, ఇప్పుడు ఎలా ఉంది మేడం? చెప్పలేకపోతున్నానండి. చాలా బాగుంది. నిజమా మేడం? నిజమండి. సరే కానీ ఇందాక షోల్డర్ మీద చేశారు కదా, అలా ఒకసారి చేయరా? అంటే ఎలా మేడం? అదే శారీ తీసి ప్రెస్ చేశారు కదా, అలా చేయండి ఒకసారి. ఓకే మేడం. ఎలా ఉంది మేడం ఇలా అంటే? పిచ్చెక్కిపోతుందండి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మీరు చాలా బాగా చేస్తున్నారండి. అవునా మేడం? థ్యాంక్ యూ మేడం. రేపు ఇక్కడికే వస్తారా మేడం? ప్రస్తుతానికి ఇక్కడికే వస్తాను. ఎప్పుడైనా మా హస్బెండ్ లేనప్పుడు నేను చెప్తాను మీకు. మీరే నా ఇంటికి వద్దురు కానీ. అవునా మేడం? థ్యాంక్ యూ మేడం. మేడం ఇలా అంటుంటే ఎలా ఉంది మేడం? చాలా బాగుందండి. ఇలా అంటుంటే బాగుందా మేడం? ఆ, బా చాలా బాగుందండి. మేడం ఇలా అంటుంటే బాగుందా మేడం? చాలా బాగుందండి. మాటల్లో చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ అండి, ఇంకెలా చేయకండి. తట్టుకోలేకపోతున్నాను. తట్టుకోలేకపోతున్నానంటే ఏంటండి? ఏమీ తెలియనట్టు అడగకండి. ఒక ఆడపిల్లని అలా అడిగితే ఏం చెప్తానండి? అంతేనా మేడం? సరే కానీ ఒకసారి చెస్ట్ పైన ఇందాక అన్నట్టు అనరా? ఓకే మేడం. అక్కడేనండి, అక్కడే. మేడం ఇప్పుడు ఓకేనా? బాగుందండి. నెక్స్ట్ ఇంకో స్టెప్స్ చేస్తాను మేడం. ఓకే అండి. ఓకే అండి. మేడం ఇలా చేస్తుంటే ఎలా ఉంది? బాగుందా? చాలా అందంగా ఉన్నారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు చూడండి, ఈ టైంలో ఏదన్నా జరిగితే బాగుండని నాకు ఇప్పుడు అనిపిస్తుందండి. ఏదన్నా జరిగితే బాగుండని. అందుకనండి నేను టైం చూసుకుని మా ఇంటికి రమ్మని చెప్తాను. ఒకసారి వద్దురు కానీ. సరేనండి. నాదొక కండిషన్ అండి. ఏంటి చెప్పండి? మిమ్మల్ని ఏదో ఒకసారి కలిస్తే కాదండి, నైట్ అంతా మిమ్మల్ని అనుభవించాలి. తనివి తీరా నా కోరికంతా తీర్చుకోవాలి. ఇందులో నా స్వార్థం ఉంది. ఏంటండి? ఏం లేదు మేడం, ఇంతవరకు సెక్స్ అంటే ఏంటో తెలియదు అన్నారు కదా, ఇదే ఫస్ట్ టైం కదా. ఆ థ్రిల్లింగ్ చాలా బాగుంటుంది. నిజంగానా అండి? మ్మ్. ఫస్ట్ టైం సెక్స్ అంత బాగుంటుందా? నిజమండి, చాలా బాగుంటుంది. ఏమీ తెలియదు కదా, ఆ ఫీలింగ్ చెప్పలేము. ఏమోనండి, మీరు ఇలా చెప్తుంటే ఆ టేస్ట్ ఏదో అర్జెంటుగా చూడాలనిపిస్తుంది. ఒకసారి కలుద్దామా లేకపోతే? లేదండి, మీ కలలన్నీ కూడా నిజం అవ్వాలంటే మీ ఇంట్లోనే కలుద్దాం. ఒక నైట్ అంతా కలుద్దాం.
ఏదో ఒక 2 నిమిషాలు కలిసామనుకోండి సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని నైట్ అంతా కలిసామనుకోండి హ్యాపీగా నీకు అన్నీ చెప్తాను, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్తో హ్యాపీగా సెక్స్ చేసుకుందాం. బాగుంటుందండి. నిజంగా బాగుంటుందా అండి? మ్మ్. నిజంగా బాగుంటుంది. కానీ థ్యాంక్ యూ మేడం, మీరు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు, ఇంత అందమైన అమ్మాయి నా సొంతమైనందుకు నేను చాలా హ్యాపీ. సరే కానీ మేడం, ఒక్క హగ్ ఇస్తారా? హగ్ ఇవ్వండి మేడం, ఏమైంది? ఏమోనండి, నేను హగ్ కూడా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు నేను. అందుకే అండి ఒక హగ్గుతో సరిపెడతాను ఒక రోజుకి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా అందంగా ఉన్నారండి. మీరు కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారండి. చాలా అందంగా ఉన్నారు మేడం. మిమ్మల్ని ఇప్పుడు వదిలిపెట్టాలని లేదు కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మాత్రం ఎలా క్లోజ్ చేయొద్దు, అర్థమైందండి? నైట్ అంతా అల్లాడిచ్చేస్తాను. అమ్మో, మీరు అలా భయపెట్టకండి. అసలే నాకు ఫస్ట్ టైం అంటున్నాను, మీరేమో అల్లాడిస్తానంటున్నారు. అన్న ఆశలు పెట్టుకోకండి. సెక్స్ అంటేనే భయం వేస్తుంది. అదేం లేదండి, స్మూత్గా డీల్ చేస్తానుగా, నీకేం ఇబ్బంది లేదు. నీకు నచ్చిన విధంగా, మీరు కోరుకునే విధంగా అన్నీ మీకు నచ్చినట్టే చేస్తాను. అన్నీ అంటే ఏముంటాయండి? చాలా ఉంటాయి. అవన్నీ బెడ్ మీద పడుకున్నప్పుడు ఒక్కొక్కటి చూపిస్తా. అవునా? వాటిలో ఒకటి చెప్పండి. చెప్పాలంటే సపోజ్ మనం ఇప్పుడు ఎలా ఉన్నామో డ్రెస్సులతోటి ఉన్నాం. అదే బెడ్ మీదకి వెళ్ళామనుకోండి, హ్యాపీగా మీ డ్రెస్ నేను తీసేస్తాను, నా డ్రెస్ మీరు తీసేస్తారు, ఇద్దరం న్యూడ్గా ఉంటాము, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము. అమ్మో, మీరు అలా మాట్లాడకండి. నాకేంటో ఏదేదో అయిపోతుంది. ఏమీ కాదులేండి, 1 వీక్లో మీ ఇంట్లో కలిసే ఏర్పాటు చేయండి. తప్పకుండా కలుద్దాం. బేభత్సంగా ఎంజాయ్ చేద్దాం. సరేనండి, మీరు ఇంతలా చెప్తున్నారు కదా, హ్యాపీగా ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. నేను ఒక పెద్దింటి అమ్మాయిని, ఎవరితో చెప్పకండి, బాగోదు. ఓకేనా? సరే మేడం. ఓకే మేడం, వెళ్దామా? వెళ్దాం.